వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి భారతీయుడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రాలలో చార్ధామ్ యాత్ర అన్నది ఎంతో ప్రత్యేకతమైనది. అయితే ఈ చార్ధామ్ యాత్రకు ఎలా వెళ్ళాలి, అక్కడ వసతులు ఎలా ఉంటాయి, ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి, అక్కడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, నియమ నిబంధనలు ఏంటి, వీటన్నింటి గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి భరత్ కుమార్ శర్మ గారు. వారితో మాట్లాడి నమస్తే అండి. నమస్తే అమ్మ. అయితే ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి ఉంటుంది తన లైఫ్లో ఒక్కసారైనా ఈ చార్ధామ్ యాత్రకు వెళ్ళి రావాలి అని. కానీ ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటే ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, అక్కడ వసతులు ఏమైనా ఉంటాయా ఉండవా అని చాలా సందేహాలు ఉంటాయి. సో వాటికి మీరు చెప్పే సమాధానం ఏంటి? అమ్మ, ముందుగా ప్రేక్షకులకి మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా నమస్కారం. ముఖ్యంగా చార్ధామ్ అనేటువంటిది మీరు అడిగినట్టుగా ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యాత్రల్లో చార్ధామ్ ఒకటి. అయితే 6 మాసాలు దేవతల ద్వారా 6 మాసాలు మానవులు దర్శించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక యాత్ర ఇది చార్ధామ్ యాత్ర అని భావించవచ్చు. ముఖ్యంగా ఇటు కేదార్నాథ్ కానీ ఇటు బద్రీనాథ్ కానీ 6 మాసాలు మంచుతో కప్పబడి ఉంటాయి. మిగతా 6 మాసాలు మనం దర్శించుకోవడానికి అవకాశంగా ఉంటాయి. మనం గమనిస్తే మే మాసంలో ఈ యొక్క అక్షయ తృతీయ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ 2 ధాములకి అవకాశం అనుమతి లభిస్తే అప్పుడు దర్శనానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి చూసుకోగలిగితే సుమారుగా మే నుండి మొదలు పెడితే మే, జూన్, జూలైలో కొద్దిగా వర్షాలు పడతాయి కానీ చివరిలో వెళ్ళొచ్చు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు 6 మాసాలు మనకు ఈ యొక్క చార్ధామ్ యాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. అయితే నియమ నిబంధనల విషయానికి వస్తే ఈ చార్ధామ్ అనేటువంటి ఒక యాత్రకు వెళ్ళే కంటే ముందుగా మనం రిజిస్ట్రేషన్స్ లాంటివి 4 ధాములకు ఎప్పుడెప్పుడు వెళ్తున్నామో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా 3 months ముందే హెలికాప్టర్ సర్వీసెస్ ఏవైతే కేదార్నాథ్ దగ్గర మనకు అవకాశం కావాలనుకుంటామో వాటిని ముందుగానే మనం నిర్ణయం తీసుకొని మనం బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించగలగాలి. చార్ధామ్ యాత్ర అనేటువంటిది అన్ని యాత్రల కంటే కూడా కాస్త కష్టతరమైనటువంటి యాత్ర అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక ధామ్ నుండి ఇంకో ధామ్కి, ఇంకో ధామ్ నుంచి ఇంకో ధామ్కి వెళ్ళాలి అంటే ఒకసారి మనం పైకి వెళ్ళడము, మరుసటి రోజు కిందికి రావడము, ఇంకో ధామ్కి వెళ్ళడము, అక్కడ నుండి మళ్ళీ ఇంకో ధామ్కి వెళ్ళాలంటే మళ్ళీ మీరు కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాల్సినటువంటి ఒక హిల్ ఏరియాస్లో జరిగేటువంటి యాత్ర కాబట్టి కొద్దిగా రోజు ఒక్కోసారి లెక్క వేస్తే 10 నుండి 12 గంటల సేపు మనం ప్రయాణం చేసి వెళ్ళవలసినటువంటి ఒక యాత్రగా చెప్పచ్చు. కాబట్టి ఈ యాత్రకు ముఖ్యంగా శక్తి ఉన్నప్పుడే మనం వెళ్ళగలిగితే మనం ప్రశాంతంగా ఈ యాత్ర చేసినటువంటి అనుభూతిని పొందవచ్చు అని చెప్తారు. మరీ ముఖ్యంగా మనం బాగా గమనిస్తే ఈ చార్ధామ్ అనేటువంటి 4 ధాములు, ఒకటి యమునోత్రి, రెండవది గంగోత్రి, మూడవది కేదార్, 4వది బద్రీనాథ్. ఈ యొక్క 4 ధాములకి వెళ్ళవలసినటువంటి యొక్క సెంటర్ ప్లేస్ ఏంటి అని అంటే హర్ ద్వార్. అన్నిటికీ ఇదే ద్వారం కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ యొక్క ప్రదేశం హరిద్వార్గా మారిందట చివరికి. కాబట్టి హరిద్వార్ నుండి మనం లెక్క వేసుకుంటే సుమారుగా ఒక 9 రోజులు మనం సమయం తీసుకుంటే ఈ 4 ధాములతో పాటు ఇంకా విశేషమైనటువంటి యొక్క క్షేత్రాలు మనం దర్శించుకొని రావచ్చు. ఇటు శైవులకు కానీ అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాటికి కానీ ఇద్దరికీ కూడా దర్శించుకోవాలనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క యాత్ర ఏదైనా ఉంది అంటే చార్ధామ్ యాత్ర అని చెప్పచ్చు. కేదార్నాథ్ యాత్ర అనేటువంటిది మనం కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలన్నటువంటిది 12 జ్యోతిర్లింగాల్లో ఒకరైతే, అదేవిధంగా బద్రీనారాయణ విషయానికి వస్తే 108 దివ్య దేశాల్లో ఈ యొక్క బద్రీనాథ్ సంబంధించినటువంటి ఈ క్షేత్రం కూడా ఒకటి అని చెప్పచ్చు. 8 మంది అష్టబాలాజులు అనేటువంటి యొక్క 8 చోట్ల మనకు వెంకటేశ్వర స్వామి వారి కలియుగంలో ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్తారు. ఒకటి బద్రీనాథ్ అయితే ముక్తినాథ్, తిరుమల, శ్రీరంగం ఇటువంటి క్షేత్రాలను జీవితకాలంలో ఒక్కసారైనా సరే దర్శించాలి అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ చార్ధామ్ యాత్ర అనేటువంటిది ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాల్సిన ఒక యాత్ర, వయస్సుకు సంబంధం లేనటువంటి యాత్ర, అదేవిధంగా కాస్త నడకతో కూడినటువంటి యాత్ర. ఇటు యమునోత్రి దగ్గర కానీ ఇటు కేదార్నాథ్ దగ్గర కానీ వాతావరణం అనుకూలించకపోయినా సరే మనం హెలికాప్టర్స్లో వెళ్ళాల్సిన పరిస్థితి లేకపోయినా ప్రత్యామ్నాయంగా మనం డోలీ మీద కానీ గుర్రం మీద కానీ లేతే నడిచి వెళ్ళేటువంటి ఒక సమర్థత ఉంటే మాత్రమే వెళ్ళగలిగినటువంటి ఒక యాత్ర. మొత్తం కూడా ప్రకృతి చేతిలో జరిగేటువంటి యాత్ర ఇదని చెప్పచ్చు. కాబట్టి ప్రకృతి అనుకూలిస్తేనే మనం ఈ యొక్క యాత్ర చేయగలం. కాబట్టి
తగినటువంటి ఒక జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యంగా నార్త్ ప్రదేశం కాబట్టి మన యొక్క తెలుగువారికి సంబంధించినటువంటి ఒక ఆహార నియమాలు అక్కడ దొరకవు కాబట్టి తగినటువంటి ఒక ఏర్పాట్లను చేసుకొని మనం ఆయా యాత్రకు వెళ్ళడం వల్ల ఇబ్బంది కాకుండా ప్రశాంతంగా ఈ యాత్ర చేసుకొని రాగలిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చమ్మా. అయితే శర్మ గారు ఇప్పుడు ఎవరైనా సరే ఓన్గా వెళ్ళాలి అని అనుకుంటే, ఇప్పుడు టూరిస్టుల తరపున కాకుండా ఓన్గా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా వెళ్ళొచ్చేది. అంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ముందు వెనకకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు స్వయంగా డ్రైవ్ చేసుకొని వెళ్ళినప్పుడు వెళ్ళడానికి సౌకర్యవంతమైనటువంటి మ్యాప్ లాంటిది ఏదైనా ఉందా మన దగ్గర? తప్పకుండా అమ్మ. ఒక్కొక్కరు సొంతంగా స్నేహితులు కానీ కుటుంబంలో ఉన్నటువంటి వారు సెల్ఫ్ డ్రైవ్గా కూడా వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు యాత్రకు పెద్దవాళ్ళే వెళ్ళేవారు. ఈ రోజుల్లో యువకులు అదేవిధంగా ఈ యొక్క ఐటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సోషల్ మీడియాస్ అనేటువంటి విశేషమైనటువంటి జ్ఞానం లభించడం వల్ల ఎంతోమంది సెల్ఫ్గా కూడా యాత్రలు చేస్తున్నారు. వారికి మనం అన్ని విషయాలని పూర్తిగా తెలుసుకొని మనం ఇచ్చేటువంటి ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ పట్టుకోగలిగితే చార్ధామ్ యాత్ర మొత్తం పూర్తి చేసుకొని వారి ఇంటికి వచ్చే వరకు మనం ఇచ్చేటువంటి ఒక సూచన సలహాలను ఒకసారి మనం పూర్తిగా ఒక మ్యాప్ రూపంలో ఇచ్చేటువంటి ఒక అవకాశం చూద్దాం మన యొక్క ఛానల్ ద్వారా. ఒకసారి ఆ మ్యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక అవకాశం తీసుకుందామమ్మా. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి యాత్రగా భావించేటువంటి చార్ధామ్ యాత్ర గురించి సంపూర్ణ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చార్ధామ్ అంటే 4 ధాములు: యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4టిని కలిపితే చార్ధామ్ అంటున్నాం మనం. ఈ యమునోత్రి, గంగోత్రి, కేదార్ అండ్ బద్రి ఈ 4 ధాముల అన్నిటికీ సెంటర్ పాయింట్ మనం హరిద్వార్ అనేటువంటి ఒక పాయింట్ నుంచి మనం బేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది యాక్చువల్గా హర్ద్వార్ అన్నిటికీ ఇదే ద్వారము అని చెప్తున్నాం. కాబట్టి హర్ద్వార్ కాస్త హరిద్వార్ అయిపోయి ఉంది. ఈ హరిద్వార్ నుండి మనం యమునోత్రి, అదేవిధంగా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ గంగోత్రి, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సోన్ ప్రయాగ్ అనేటువంటి ప్లేస్ నుంచి కేదార్నాథ్కి వెళ్ళి మళ్ళీ సోన్ ప్రయాగ్, అట్ ది సేమ్ టైం గుప్త కాశీకి వచ్చి మళ్ళీ రుద్రప్రయాగ్ వచ్చి జోషిమఠ్ నుండి బద్రీనాథ్ వెళ్ళి మళ్ళీ జోషిమఠ్ నుంచి రుద్రప్రయాగ్ నుంచి పిపల్కోట్ అనేటువంటి ప్లేస్ నుంచి డైరెక్ట్గా ఋషికేశ్, హరిద్వార్, అక్కడ నుండి ఢిల్లీ నుంచి మనం హైదరాబాద్ కానీ మిగతా ప్లేసెస్ కానీ వెళ్ళచ్చు. అయితే ఈ చార్ధామ్ యాత్రకి హరిద్వార్ నుంచి హరిద్వారే మినిమం మనం 9 days పెట్టుకోవాలి. ఎంత షార్ట్గా వెళ్ళాలన్నా మనం హరిద్వార్ నుంచి మనం డే స్టార్ట్ చేస్తే ఈ 4 ధాములు చేయడానికి, 4 ధామ్స్ని పూర్తి చేయడానికి మనం ఆల్మోస్ట్ కంపల్సరీ మనం 9 days పెట్టుకోవాలి. అప్ అండ్ డౌన్ మళ్ళీ మనం 2 days వేసుకుంటే 9 + 2 11 days కనీసం మినిమం ట్రిప్ మనం పెట్టుకోవాలి. ఒకరోజు మనం కేదార్నాథ్లో క్లైమేట్ అండ్ హెలికాప్టర్ సిచ్యువేషన్స్ గురించి మనం స్పేర్గా పెట్టుకోవడానికై ఇంకొక డే ఎక్స్ట్రా పెట్టుకోవడం మంచిది. కాబట్టి కనీసం 12 days పెట్టుకుంటే మనం చార్ధామ్ని జాగ్రత్తగా చేయొచ్చు. ఇప్పుడు ఇది కాస్త ఎకనామికల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా అఫోర్డ్ చేయగలిగేటువంటి రేటే. అలా కాకుండా డైరెక్ట్గా ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి వెళ్ళిపోయి డెహ్రాడూన్ నుంచి యమునోత్రి ఫ్లై హెలికాప్టర్లో గంగోత్రి నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ అట్లా ప్లాన్ చేసుకున్నా కూడా 5 daysలోనే మనం చార్ధామ్ యాత్ర చేయొచ్చు. ఇదేమో 50,000లో పూర్తి చేయగలిగితే హెలికాప్టర్లో మనం ఆల్మోస్ట్ పర్ పర్సన్ 2 lakhs ఖర్చు అవుతుంది. ఆల్మోస్ట్ ఒక కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళొచ్చేంత ఖర్చు, అంత ఖర్చు పెట్టుకుని అఫోర్డబుల్ చేయడానికి మిడిల్ క్లాస్ వాళ్ళు, కొద్దిగా అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఆల్మోస్ట్ 4-5 యాత్రలు చేయొచ్చు ఆ డబ్బుతో. కాబట్టి ఆలోచించుకోవాల్సిన విషయం. అలా కాకుండా డైరెక్ట్గా ఈ యొక్క హెలికాప్టర్స్ నుంచి వెళ్ళేటువంటి మార్గం కూడా మనం బేస్ చేయొచ్చు మన కన్వీనియంట్ని బట్టి. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మనం మ్యాప్లో మనం చూసుకుంటూ ఈ యొక్క చార్ధామ్ని ఏ రకంగా మనం పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం అనేటువంటిది ఒకసారి ఇన్ డీటెయిల్గా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నుండి కానీ లేకపోతే బెంగళూరు కానీ చెన్నై కానీ ఏ ప్లేస్ నుంచి వచ్చేవారైనా సరే చార్ధామ్కి సంబంధించినటువంటి వాటికి ప్లాన్ చేసుకోవడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఢిల్లీ వరకు ఉన్నాయి, లేదా డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఢిల్లీ వరకు ఉంటాయి మనకు. సో మనం ఢిల్లీ వరకు వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి మనం హరిద్వార్ అనేటువంటి ఒక ప్లేస్కి ట్రావెల్ అవ్వాలి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ ధామ్కి వెళ్ళాలన్నా, ఈ చార్ధామ్కి వెళ్ళాలన్నా, చార్ధామ్ కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ యమునోత్రి, గంగోత్రి అవాయిడ్ చేసి
ఇంతవరకు పూర్తిగా అవాయిడ్ చేసి కేవలం కేదార్నాథ్, బద్రీనాథ్ మాత్రమే చూసుకొని కూడా బ్యాక్ వస్తారు. సో ఇది దోధామ్ యాత్ర అంటారు. ఇప్పుడు హరిద్వార్ నుండి యమునోత్రి, గంగోత్రి చూసుకోకుండా ఓన్లీ హరిద్వార్ నుండి గుప్తకాశీ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్, దోధామ్ కూడా చేసుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అది చాలా తక్కువ కేసెస్. సో చార్ధామ్ గురించి మనం చూస్తే ఒకసారి ఢిల్లీ నుంచి మనం హరిద్వార్కి 210 కిలోమీటర్స్ మనం ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ దిగిన తర్వాత మనం ఎంగేజ్ చేసుకున్నటువంటి ఒక ట్రావెల్ బస్లో మనం హరిద్వార్ అనేటువంటి ఒక పాయింట్కి వెళ్ళిపోతున్నాం. కొంతమంది ఈ ఢిల్లీలో కూడా ఎందుకు మనం ఇక్కడ నుంచి ఈ రోడ్ మార్గం గుండా వెళ్ళాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ కూడా ఫ్లై కావచ్చు, కానీ కొద్దిగా కాస్ట్లీ ఫ్లైట్ పడుతుంది. ప్లస్ ఈ డిస్టెన్స్ మహా అంటే 4 to 5 అవర్సే కాబట్టి ఈ ఢిల్లీలోనే మనం 4 to 5 అవర్స్ కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎందుకు వెయిట్ చేయాలనే వాళ్ళు ఈ రోడ్డు మార్గం కూడా వెళ్తారు. సో అది మనకు డెసిషన్ బట్టి బేస్ చేయాలి. సో ఈ హరిద్వార్కి వెళ్ళిపోయిన తర్వాత డే 1 హరిద్వార్లో స్టే చేస్తాము. డే 2 హరిద్వార్లో గంగా స్నానము, ఈ హరికపుడు అనేటువంటి ఒక ప్లేస్లో గంగా స్నానం చేస్తాం. హరిద్వార్లో గంగా నది పుట్టినటువంటి ప్రదేశం ఇది. ఈ హరికపూర్లో గంగా స్నానం చేసి మానసాదేవి అనేటువంటి ఒక అమ్మవారి దర్శనానికి మనం రోప్ వేలో వెళ్తాం. మళ్ళీ తిరిగి వచ్చి చండీదేవి అమ్మవారు, చండీ అమ్మవారి యొక్క వాటికి హిల్ ఏరియాలో ఉంటుంది అమ్మవారు కూడా, సేమ్ మానసాదేవి లాగానే. ఇక్కడికి రోప్ వే ఉండదు కానీ బై రోడ్ మనం వెళ్ళడము, లేతే నడుచుకుంటూ వెళ్ళడము, కొద్ది స్టెప్స్ అవి కాస్త టఫ్గా ఉంటాయి. సో మానసాదేవి, చండీదేవి, ఇక్కడ గంగా స్నానము, సాయంకాలం గంగా హారతి, ఈ లోకల్ మార్కెట్ చూసుకోవడం మాత్రమే ఈ హరిద్వార్లో ఉండం. సో డే 1 రోజు వెళ్ళి ఖాళీగా స్టే చేసాము. డే 2 నైట్ కూడా ఇక్కడ మనం హరిద్వార్లో స్టే చేసాం. హరిద్వార్ లోకల్ అంతా పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ డే 3 ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరి బార్కోట్ అనేటువంటి ఒక ప్లేస్కి 190 కిలోమీటర్స్ దూరంలో వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఈ బార్కోట్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళకముందే మనకు ముసోరి అనే వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి. చాలా చక్కటి చూడదగ్గ ప్రదేశము. ఈ ముసోరి దగ్గర వాటర్ ఫాల్స్ చూసుకొని బార్కోట్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం. డే 3 నైట్ బార్కోట్లో స్టే చేస్తాం. ఇక్కడ నుండి ఒక 32 కిలోమీటర్స్ మన వెహికల్ పోయేంత వరకు కూడా ఒక 32 కిలోమీటర్ల వరకు, 32 కిలోమీటర్స్ వరకు మనం ఒక బస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుండి 7 కిలోమీటర్స్ మనం మళ్ళీ నడవడమైనా నడవాలి, లేదా గుర్రం ద్వారా అయినా వెళ్ళాలి, లేదా డోలీ అయినా తీసుకోవాలి. ఇక్కడ మాత్రం హెలికాప్టర్ ఉండదు. ఈ టోటల్ చార్ధామ్ యాత్రలో మనకి హెలికాప్టర్ ఫెసిలిటీ ఉండేది కేవలం కేదార్నాథ్ దగ్గర మాత్రమే. సో ఇక్కడ మనం ఖచ్చితంగా నడవాలి, గుర్రం అయినా తీసుకోవాలి, డోలీ అయినా సరే తీసుకోవాల్సిందే. నడిస్తే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. గుర్రం తీసుకుంటే ఒక 3000 వరకు, డోలీ తీసుకుంటే ఒక 7-8,000 వరకు కావచ్చు. సో ఈ 7 కిలోమీటర్స్ వెళ్ళి యమునోత్రి అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ కిందికి వచ్చేసి ఈ బస్ పాయింట్ నుంచి మళ్ళీ బార్కోట్ వచ్చి డే 4 నైట్ కూడా స్టే చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ డే 5 ఎర్లీ మార్నింగ్ ఈ 82 కిలోమీటర్లు 82 కిలోమీటర్స్ మనం ఉత్తర కాశీ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తాం. ఇక్కడ కూడా చాలా విశేషమైనటువంటి ఒక శివాలయం దర్శనం చేసుకుంటాం. డే 5 నైట్ హాల్ట్ ఇక్కడ చేస్తాం. డే 6 ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనం ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్తాం. మనం ఈ గంగోత్రి హిల్ ఏరియాలో ఏం లేదు, మన బస్సు టెంపుల్ దగ్గరలో పార్కింగ్ వరకు వెళ్తాం. మ్యాక్సిమం ఒక 200 to 300 మీటర్స్ నడిస్తే గంగోత్రి దర్శనం చేసుకోవచ్చు. సో ఈ యమునోత్రి కానీ ఈ గంగోత్రి కానీ రెండు కూడా, యమునోత్రి కానీ గంగోత్రి కానీ రెండు కూడా మనకు సీజన్ అన్సీజన్ అని లేకుండా ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు. ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ అనేటువంటివి మాత్రమే 6 months దేవతల ద్వారా 6 months మానవుడికి దర్శనం చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చేటువంటి ప్రదేశాలు కాబట్టి ఈ రెండు మంచుతో కప్పబడతాయి. మనం యమునోత్రి, గంగోత్రికి ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో గంగోత్రి దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ మనం ఉత్తర కాశీ వచ్చి డే 6 నైట్ హాల్ట్ కూడా ఉత్తర కాశీలో చేసాం. నెక్స్ట్ డే 7 ఎర్లీ మార్నింగ్ మనం మళ్ళీ 199 కిలోమీటర్స్ గుప్త కాశీకి వెళ్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఒక రోజంతా ట్రావెలింగ్, దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ రావడం, ఇంకో రోజు మొత్తం ట్రావెలింగ్, ఇంకో రోజు దర్శనం చేసుకోవడం, ఇంకో రోజు మొత్తం ట్రావెలింగ్, మళ్ళీ దర్శనం చేసుకోవడం, అట్లా ఒక రోజంతా జర్నీ ఉంటుంది. ఇంకో రోజు ఆ ధామ్ చూడడం అవుతుంది. కాబట్టి ఈ చార్ధామ్కి మనకు ఎక్కువ డేస్ పడడానికి అవకాశం. సో ఇప్పుడు ఉత్తర కాశీ నుంచి మనం బయలుదేరి గుప్త కాశీ అనేటువంటి ఒక ప్లేస్కి మనం డే 7 వెళ్ళిపోయి ఇక్కడ స్టే చేసాం. ఈ గుప్త కాశీ కూడా చాలా విశేషమైనటువంటి ఒక దేవాలయం దర్శనం చేసుకుంటాం. సో డే 8 ఇక్కడ నుంచి బయలుదేరి సోన్ ప్రయాగ్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం. ఈ సోన్ ప్రయాగ్ అనేటువంటి ఒక ప్రదేశం దగ్గరనే షేర్సి,
లేదా పాఠా అనేటువంటి ఒక ప్లేసెస్, ఈ రెండు హెలికాప్టర్ బేస్ క్యాంప్స్. సాధ్యమైనంత వరకు హెలికాప్టర్ దొరికిన వాళ్ళేమో హెలికాప్టర్ మీద బేస్ చేస్తారు. హెలికాప్టర్ బుకింగ్ దొరకని వారు, క్లైమేట్ బాగాలేక ఫ్లై అయ్యేటువంటి ఒక పరిస్థితి లేకపోతే ఈ సోన్ ప్రయాగ్ నుంచి మనం ఆల్మోస్ట్ 17 కిలోమీటర్స్ మనం బై వాక్ ట్రెక్కింగ్ ద్వారా అయినా కేదార్నాథ్కి వెళ్ళాలి, లేదా సోన్ ప్రయాగ్ నుంచి బై హార్స్ అయినా వెళ్ళాలి, లేదా డోలీ అయినా సరే తీసుకోగలగాలి. సో హెలికాప్టర్ ఆల్మోస్ట్ 10,000 కాస్ట్ అవుతాయి, బై హార్స్ వెళ్తే ఒక 6,000 to 7,000 అవుతాయి, డోలీ తీసుకుంటే 15,000 అలా కాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక 5 అవర్స్లో మనం కేదార్నాథ్ చేరుకోవచ్చు. ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఇది. సో కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని అక్కడ నుండి మనం కొద్ది దూరంలో వెళ్తే కాలభైరవుడి దర్శనం చేసుకుని మళ్ళీ కేదార్నాథ్ వచ్చి, కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు ఇక్కడే స్టే చేయాలనుకున్న వాళ్ళు స్టే చేస్తారు. కానీ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఒక ప్రదేశము, కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ అవి నైట్లో విపరీతమైనటువంటి చలి అవకాశం ఉంటుంది కేదార్నాథ్లో. సో సాధ్యమైనంత వరకు సోన్ ప్రయాగ్ రావడమే సేఫ్. కొద్ది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కాస్త ఇబ్బంది పడకుండా ఉంటారు. సోన్ ప్రయాగ్ వచ్చేసి ఇక్కడ స్టే చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి డే 9 మళ్ళీ గుప్త కాశీకి వచ్చేస్తారు. సో ఇక్కడ మనం 7, 8 9 ఈ 3 నైట్స్ మనం గుప్త కాశీలో స్టే చేసాం. అక్కడ నుండి మనం బయలుదేరి మనం 44 కిలోమీటర్స్ రుద్రప్రయాగ్ అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చేసాం. అక్కడ నుండి మనం ఇంకొక 112 కిలోమీటర్స్ జోషిమఠ్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్గా బద్రీనాథ్ అనేటువంటి ఒక ప్లేస్కి మనం 40 కిలోమీటర్స్లో వెళ్ళిపోయాం. ఈ రుద్రప్రయాగ్లో మనకు ప్రయాగాలు కలిసేటువంటి ఒక ప్రదేశం, పంచప్రయాగాలన్నీ కూడా కలిసేటువంటి ఒక ప్రదేశంగా చెప్తారు. ఈ జోషిమఠ్ అనేటువంటిది లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రదేశం, చాలా విశేషమైనటువంటి యొక్క క్షేత్రం ఈ జోషిమఠ్. అదేవిధంగా ఈ యొక్క జోషిమఠ్ అనేటువంటి ఈ ప్రదేశంలోనే ఈ కేదార్నాథ్ సంబంధించినటువంటివి కానీ బద్రీనాథ్ సంబంధించినటువంటి ఈ యొక్క 6 మాసాలు దేవాలయం ఏవైతే పూర్తిగా మూతబడి ఉందో ఆ సమయంలో ఈ యొక్క ఆభరణాలు ఏవైతే కేదార్నాథ్ స్వామివారి ఆభరణాలు ఉన్నాయో అవన్నీ తీసుకుని వచ్చేసి ఈ జోషిమఠ్లో ఉంచి పూజ చేయడం జరుగుతుంది. సో అంత విశేషమైనటువంటి ప్రదేశం సో ఈ జోషిమఠ్. సో వన్స్ ఒకసారి ఇక్కడ జోషిమఠ్ నుండి మనం బయలుదేరి బద్రీనాథ్ 40 కిలోమీటర్స్ డ్రైవ్లో వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా బస్సు వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి ఫ్లైట్ అని హెలికాప్టర్ అవసరం లేదు. ఇక్కడ కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. బద్రీనాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ జోషిమఠ్ వచ్చేసి రుద్రప్రయాగ్ వచ్చేసి 78 కిలోమీటర్స్ దూరంలో మళ్ళీ పిపల్కోట్ అనేటువంటి ఒక ప్లేస్కి డే 10 మనం వచ్చేస్తాం. సో ఈ పిపల్కోట్ అనేటువంటి ఒక ప్లేస్ నుంచి మళ్ళీ మనం ఋషికేశ్ వచ్చేటువంటి దారిలోనే మనకి దారిలో దారాదేవి టెంపుల్ అని అమ్మవారు నది మధ్యలో ఉంటారు. చాలా విశేషమైనటువంటి క్షేత్రం. పిపల్కోట్ నుంచి ఋషికేశ్ వచ్చేటువంటి మధ్యలో ఈ ధారాదేవి దేవాలయం చూసుకొని ఋషికేశ్ వచ్చేస్తాం. ఋషికేశ్ వచ్చాము అంటే ఋషికేశ్ అండ్ హరిద్వార్ రెండు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లాగా పక్కపక్కన ప్రదేశాలు, దూరం కాదు, జస్ట్ 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ మధ్యలోనే రామ్ జూలా లక్ష్మణ్ జూలా చూసుకొని హరిద్వార్ వచ్చేస్తాం. ఇక్కడ నైట్ హాల్ చేసేటువంటి పరిస్థితి ఉంటే చేస్తాం. ఇంతటి టూర్ అంతా పూర్తయిన తర్వాత, ఇంత యాత్ర చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా 12 డేస్ గడిచిపోయింది, ఇంకా మన ఎక్స్ట్రా డేస్ ఉండలేము, 11 నైట్స్ చేసాము ఇంతవరకు ఇక్కడ అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆ రోజు నైటే ఢిల్లీ వచ్చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి మనం ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ వచ్చేసేయచ్చు. లేదా హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ నుంచి వచ్చేసేయచ్చు. ఈ హరిద్వార్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టే డెహ్రాడూన్ కాబట్టి డెహ్రాడూన్ దూరంగా ఉండదు, మహా అంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈ హరిద్వార్ నుంచి డైరెక్ట్గా ఢిల్లీ టు హైదరాబాద్ రావడానికి ఈ చార్ధామ్ యాత్రకి మనం 12 డేస్ పెట్టుకోవచ్చు. సో ఈ బద్రీనాథ్ అనేటువంటి ఒక ప్లేస్ 108 దివ్య దేశాల్లో ఒకటి, కేదార్నాథ్ ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇలా చాలా విశేషమైనటువంటి ఒక ప్లేస్లు, అదేవిధంగా విశేషమైన క్షేత్రాలు, ఇదంతా కూడా దేవభూమి అని పిలుస్తారు. సో ఈ యొక్క ప్రదేశానికి వెళ్ళాలన్నా, ఈ ప్రదేశంలో వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి అనుభూతి అయినా, ఇక్కడ ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అయినా చాలా విశేషంగా అనిపిస్తుంది. జీవితకాలంలో ఒక్కసారైనా సరే ఓపిక ఉన్నప్పుడే ఈ చార్ధామ్ యాత్ర చేయడం అనేటువంటిది ఒక ఎనలేని బలం సంపాదించుకున్నటువంటి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. కాబట్టి ఈ చార్ధామ్ యాత్రని ఓపిక ఉన్నప్పుడే చేసి భగవంతుని దర్శనంతో పాటు ఎంతో
ప్రకృతి సౌందర్యాలతో కూడినటువంటి మానసిక ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కూడా ఇచ్చేటువంటి ఒక ప్రదేశం ఇది. సో ఓపిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చార్ధామ్ అదేవిధంగా కైలాష్ ఈ రెండు లైఫ్ టైం డ్రీమ్గా భావిస్తారు. సో ఈ రోజునటువంటి అధునాతన పరిస్థితులు పెద్ద టఫ్ టాస్క్ ఏం కాదు. ఈ చార్ధామ్లో మాత్రం మనకు ఎక్కడైనా సరే సొంతంగా వెళ్తే మీరు బై వెహికల్స్లో మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే ఇక్కడ మ్యాగీ లేదా రోటీ తప్ప మనకు మ్యాక్సిమం మిగతాటువంటి అవకాశాలు ఏమీ దొరకవు. సో ఫుడ్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు బై ఓన్గా వెళ్తుంటే మాత్రం కాస్త ఈటేబుల్స్, స్నాక్స్, అదేవిధంగా ఓన్ పికిల్స్ లాంటివి, తర్వాత పౌడర్స్ లాంటివి మీ సొంత ఫుడ్ టేస్ట్ని బట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఒక చార్ధామ్ కానీ, అమర్నాథ్ కానీ, శ్రీలంక కానీ, కైలాష్ కానీ ఇటువంటి యొక్క పెద్ద పెద్ద టూర్స్ అన్నీ కూడా మీకు దగ్గరలో మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి ఏ ట్రావెల్ ఏజెన్సీతో అయినా సరే చేయొచ్చు. సో ఆ రకంగా చేస్తే మీకు ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి ఒక పూర్తి రిస్క్ అంతా ఉండకుండా ప్రశాంతంగా మీరు ఈ యొక్క యాత్ర చేసి మీ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. సో ఇది రిగార్డింగ్ చార్ధామ్ యాత్ర. సో ఇది చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ నాడు మొదలవుతుంది. అంటే ఆల్మోస్ట్ మే 10th నుంచి 20th మధ్యలో మేలవుతుంది. మే, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ క్లైమేట్ బాగుంటుంది. జూలైలో వర్షాలు పడతాయి కాబట్టి అవాయిడ్ చేస్తారు. సో బెస్ట్ సీజన్ వచ్చేసి జూన్, ఆగస్ట్, సెప్టెంబర్లో మనం మే, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్లో ప్లాన్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ రెండు కూడా సంక్రాంతి మన ఆశ్వీజ మాసం అంటే దసరా తర్వాత ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ 6 months టైంలోనే ఈ 2 ధాములు ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి చార్ధామ్ పూర్తి చేసుకోవడానికి మే నుంచి సెప్టెంబర్ వరకే బెస్ట్ టైం అని చెప్పచ్చు. థ్యాంక్ యూ. శర్మ గారు, ఒక రూట్ మ్యాప్ తోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సెల్ఫ్ డ్రైవ్తో వెళ్ళి చాలా ఈజీ వే ఉన్నది, క్లియర్గా ఉంది. వెళ్ళి చార్ధామ్ యాత్రను చక్కగా వారు దర్శించుకొని మరి క్షేమంగా మళ్ళీ తిరిగి రావచ్చు. చాలా చక్కగా వివరించారు ఒక మ్యాప్ ద్వారా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చార్ధామ్ యాత్రను దర్శించుకోవాలి అనేసి మనసారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నమస్తే.